అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం తీసుకునే ఫుడ్ కళ్ళకి ఇంపుగా ఉంటే మాత్రమే సరిపోతుందా అండి? అది తీసుకునేటప్పుడు రుచిగా ఉండాలి. తీసుకున్న తర్వాత అటు శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించే విధంగా ఉండాలి. అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన మీ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మంచి మంచి రుచికరమైన రెసిపీస్ని మేము ఎప్పటికప్పుడు తయారు చేసి చూపిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎవరి కోసము ఎలాంటి ఔషధయుక్తమైన ఆహారాన్ని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. హౌ ఆర్ యూ? ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. సో మన ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నామంటే మన ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఇంత మంచి ఆహారాన్ని తింటున్నాం కాబట్టి. నాకు తెలిసి మన వ్యూయర్స్ లో కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. సో మరి స్టార్ట్ చేసేద్దామమ్మా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో మనందరికీ విటమిన్ డి లోపంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాం కదా. సో అలా విటమిన్ డి సమస్యని అధిగమించి అలానే మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ అందించడానికి ఒక మంచి స్వీట్ని తయారు చేసుకోబోతున్నాం. మనం ఇంతకీ ఏంటది? అదే గోంద్ హల్వా. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. గోంద్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంద్, గోధుమ రవ్వ, గోధుమ పిండి, యాలకులు, గసగసాలు, శుంఠి పొడి, కొబ్బరి పొడి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే జాగ్రత్తగా చూసేద్దాం. సో మ్యామ్, ముందుగా మనం ఏం చేద్దాం? సో గోంద్ అనగానే మనకి బయట క్రిస్టల్స్ లాగా దొరుకుతాయి మార్కెట్లో. ఇప్పుడు మనం హల్వా చేయడానికి ఈజీగా ప్రాసెస్ అవ్వడం కోసమని దీన్ని మనం పౌడర్గా చేసుకున్నాం. చూసారా, ఇలా చక్కెర పౌడర్ లాగా అయిపోతుంటుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం నెయ్యిలో నానబెట్టేసుకున్నాం. అయితే అది జెల్లీ ఫామ్ గా అయిపోతుంది మనకి. అప్పుడు మనం ఈజీగా హల్వా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో గోంద్ అనేది ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు మీకు గోందని మేము చూపించడం జరిగింది. దాన్నే ఇలా పౌడర్ లాగా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా దీన్ని నేతిలో నానబెట్టాలి అన్నారు కాబట్టి ఇదిగో ఇలా నెయ్యి డైరెక్ట్గా గోందులోనే వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకుందాము. సో దట్ మంచిగా నానిపోతూ ఉంటుంది. సో గోంద్ అంటే ఇప్పుడు మనకి ఇది గమ్ టైపే కదా? గమ్ టైప్. ఇది చెట్టు నిర్యాసం అంటారు. అంటే మనకి రబ్బర్ చెట్టు అలాంటి లాటెక్స్ అంటారు చూసారా, చెట్టు నుంచి కారుతున్నటువంటి ఒక పదార్థము. సో అలాంటివి మనం చిన్నప్పుడు పేపర్స్ అందించడానికి అవి వాడుతూ ఉంటాం. అవి తినడానికి ఉపయోగపడవు. కానీ ఈ గోంద్ అనేది ఎడిబుల్ గమ్ అంటారు. అంటే గమ్ లాంటి పదార్థమే, కానీ తినొచ్చు అనమాట. ఓకే. సో మ్యామ్, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం బెల్లం పాకం చేసుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించుకొని పాకం పెట్టుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. మనం ఏంటంటే ఇప్పుడు బెల్లం పాకం అని చెప్పి అన్నారు కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకోవడం జరిగింది. కప్పు బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. సో ఆ బెల్లం మునిగేంత వరకు మనం వాటర్ పోసేసుకుందాం. సో తీసుకున్నాం కదా, జస్ట్ మనం అదొక్కసారి అలా కలిపేసుకుందాం. ఈ బెల్లము కొంచెం కరుగుతూ ఉంటుంది, మంచిగా మనకి పాకం లాగా తయారవుతుంది. ఈ లోపు ఇటు సైడ్ కూడా ఇంకొక ప్యాన్ పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా వేగించేసుకుందాం. సో స్టవ్ వెలిగించేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి ఈ ప్రాసెస్. ఎందుకంటే మనము రెగ్యులర్గా ఏ బొంబాయిలో హల్వానో లేకపోతే స్వీట్ అనగానే పాయసము ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాము. వాటి వల్ల మనకి ప్రయోజనాలు చాలా తక్కువగానే ఉంటాయి, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు తయారు చేసేది టేస్ట్తో పాటు ప్రయోజనాలని కూడా మనకి అందిస్తూ ఉంటుంది అనమాట. అంటే విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి బయటపడచ్చు. సో ఇప్పుడు నెయ్యి, ఈ నెయ్యి ఏదైతే ఉందో మొత్తం వేసేయమంటారా? ఓకే. నెయ్యి మేము ఇక్కడ అంటే దీనికి నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ నానపెట్టుకోవడానికి ఒక హాఫ్ కప్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ వేగించుకోవడానికి మిగతా హాఫ్ కప్ నెయ్యి కూడా వేసేసుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాము. జస్ట్ ఇవి కొద్దిగా అలా వేగించేసుకుందాము. సో ఇప్పుడు చెప్పండి మేమ, అసలు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కేవలం ఎండ తగలకపోవడం మూలంగానే వస్తుందా, లేకపోతే ఇంకా వేరే విధాలుగా దేనికన్నా వస్తుందంటారా?
మెయిన్గా మన బాడీలో ప్రోయాక్టివ్ విటమిన్ డి ఆల్రెడీ మన స్కిన్లో ఉంటుందన్నమాట. సో అవి సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రం అది విటమిన్ డిగా కన్వర్ట్ అయ్యి మన శరీరానికి అస్థిధాతు అంటే ఎముకలకి కావాల్సినటువంటి పోషణ అంతా కూడా అందిస్తుంది అనమాట. అండ్ దానివల్ల మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అంటారు కదా, సో మనకి క్యాన్సర్ రాకుండా, స్కిన్ క్యాన్సర్ మెయిన్గా రాకుండా ఆ రేస్ అనేటువంటివి, ముఖ్యంగా సన్ రేస్ అనేటువంటివి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ ప్రోయాక్టివ్ విటమిన్ డి అనేటువంటిది మనం తినే ఫుడ్ ప్రాసెస్లో కూడా కొంతవరకు యాక్టివేట్ అవుతుందన్నమాట. మెయిన్గా మాత్రం సన్ రైజ్ వలన ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది. అందుకనే మనము బయట ఎండలో కూర్చోవాలంటే మాడుట ఎండలో కాదు, అప్పుడే ఉదయించిన సూర్యుడి దగ్గర అంటే 7 to 9 మధ్యలో మనం ఆ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. సో ఇంకా ఏ ఆహార పదార్థాలు తీసుకోకపోయినా సఫిషియెంట్గా ఉంటుంది. సో మ్యామ్ ఇక్కడ ఒక కప్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకున్నాము. ఇక్కడ నేను అన్నీ కూడా ఒక కప్పు వేసేసుకుంటున్నాను. సో కొబ్బరి పొడి కూడా ఇప్పుడే వేసిన, కొబ్బరి పొడి ఒక కప్పు, గోధుమ రవ్వ ఒక కప్పు. ఇది వేయించాక అప్పుడు మనం పిండి వేసుకుందామా? ఓకే, ఇది ఇప్పుడు చెప్పండి మ్యామ్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరు కూడా వర్కింగ్ కండిషన్స్లోనే ఉన్నారనమాట, ప్రొఫెషనల్స్గా. సో ఎక్కువ టైం ఏసీలో ఎక్స్పోజ్ అవ్వడంతో పాటు వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అలానే వాళ్ళకి విటమిన్ డి తగ్గిపోవడము, ఐరన్ కంటెంట్ తగ్గిపోవడము, ఎముకలలో బలం లేకపోవడం అనేటువంటివి జరుగుతుంది. రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ కూడా చూసాను అనమాట. 4 years బాబు కూడా జస్ట్ సైకిల్ నుంచి కింద పడితే అతనికి ఫ్రాక్చర్ అయిపోయింది. సో అలానే స్కూల్లో కూడా పిల్లల్ని కొంచెం బెదిరించడానికి స్కేల్తో దెబ్బలు కొట్టినప్పుడు కూడా వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవ్వడం, లేకపోతే బోన్ ఇంజురీ అవ్వడం కూడా మనం చూస్తామన్నమాట. నేను ప్రత్యక్షంగా చూసాను ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా. సో అందుకనే మన ఫోకస్ మెయిన్గా చైల్డ్హుడ్ పైననే పెట్టాలని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే చైల్డ్హుడ్ అండ్ మదర్ పేరెంట్స్ అనమాట. సో ఎందుకంటే పేరెంట్స్ తింటే పిల్లలు తింటారు. అండ్ మనం పిల్లల పైన ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళు పెద్దగా అయ్యాక వాళ్ళకి వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఏవైతే డిజీజెస్ ఉన్నాయో, అంటే ఎముకలు బలహీనంగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి రాకుండా మనం వాళ్ళకి ప్రివెంటివ్ మెజర్గా ఆయుర్వేదం ద్వారా హెల్ప్ చేయొచ్చు. సో అని ఇప్పుడు గసగసాలు కూడా వేసేసుకుందాము. ఇదేంటంటే మనకి 1.5 స్పూన్ ఉంటుందండి ఈ గసగసాలు. ఇది కూడా వేసుకొని ఒక కప్పు సేమ్ మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్న ఈ గోధుమ పిండి, అది కూడా సొంటి పొడి కూడా వేసేయమంటారు. యాలకుల పొడి కూడా లాస్ట్లోనేనా? ఓకే. ఇంకా ఏంటంటే మనకి ఇది పెయిన్ సెన్సేషన్ని కూడా మనకి రిలీవ్ చేస్తుంది అనమాట. అంటే నొప్పి తగిలినప్పుడు మనకు ఆ సెన్సేషన్ ఎక్కువగా ఫీల్ అవ్వకుండా ఆ పెయిన్ సెన్సేషన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసే ప్రాపర్టీ కూడా మనకి గోందులో ఉందన్నమాట. అందుకనే డెలివరీస్ అయ్యాక ఆ పెయిన్ తట్టుకునే శక్తి కలిగించడానికి డెలివరీ అయిన మహిళలకు ముఖ్యంగా నార్త్లో ఈ గోందుతో చేసినటువంటి పదార్థాలలో ఆల్టర్నేట్ డేగా కానీ రోజువారీగా కానీ తినిపిస్తూ ఉంటారు. ఓకే, ఇది పాకం అవుతూ ఉంటుంది కదా, ఈ లోపు ఏం చేద్దామా? మనం వేయించుకున్న పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. గోందుని కొంచెం హీట్ చేసుకుందాం. నెక్స్ట్ సో నేను స్టవ్ కూడా వెలిగించేస్తాను. ఓహో, నెయ్యిలో నానపెట్టుకున్నది ఏదైతే ఉందో అది కొంచెం హీట్ చేద్దాము. అప్పుడు ఏమవుతుందంటే జల్లి జల్లిగా ఫామ్ అయిపోతుంది. సో ఇది మొత్తం వేసేయమంటారు? సో మనం నెయ్యిలో నానబెట్టుకున్న గోంద ఏదైతే ఉందో అది మనము కొద్దిగా వేడి చేసుకోవాలన్నమాట. సో అంటే ఇది కొంచెం పెద్ద ప్రాసెసే కదా? కొంచెం పెద్ద ప్రాసెస్. సో ఇది కొద్దిగా మనం ఇలా వేయించేసుకొని కొద్దిగా నేను జస్ట్ హీట్ చేయాలంతే. హీట్ చేసేసాక ఇప్పుడు మనం బెల్లం పాకంలో వేసేసుకుందాం. ఓకే ఓకే. తర్వాత మెల్లగా ఈ పౌడర్ కూడా వేసేద్దాం. మొత్తం వేసేయాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసి దీన్ని మనం హల్వా లాగా వచ్చేట్లాగా చూసుకోవాలి. సో మ్యామ్ ఇవంతా వేసాం కదా, ఇప్పుడు యాలకుల పొడి అలాగే శొంఠి పొడి కూడా వేసేద్దామా? ఇలాచి పొడి ఇంకా శొంఠి పొడి వేసేద్దాం. ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఈ శొంఠి పొడి మొత్తం శొంఠి పొడి వేసేయండి. మొత్తం డైజెస్టివ్ ఫైర్ కూడా పెరుగుతుంది, జీర్ణాశయ శక్తి కూడా మంచిగా పెరుగుతుంది. ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది, ఇది కూడా వేసేసుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ చివర్లో వేద్దాం. చివర్లో వేద్దాం. ఇది కొంచెం ఇంకా హల్వా లాగా రావాలి కదా, అంటే దీన్ని ఇప్పుడు తిప్పుతూ ఉండాలా? హల్వా లాగా రావాలంటే ఉండలే లేకుండా మనం ఏంటంటే అలా అటు పెట్టేస్తే ఉండలు వచ్చేస్తాయి. సో అలా అటు పెట్టేయకుండా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. సో దట్ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ గోంద హల్వా ఇంకా మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలను కూడా తొలగించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
అలానే మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా మనకి చాలా బలాన్ని కూడా ఇస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఇది మనకి కఫ పిత్త నాశనంగా పనిచేస్తుంది. అంటే అధికంగా ఉన్నటువంటి కఫ పిత్త దోషాల వల్ల వచ్చేటువంటి రోగాలను తగ్గిస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ నెయ్యి కూడా పైకి తేలిపోతుంది కదా, దీంట్లోనే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టాము. దీనిలో వేసుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆపేయమంటారా? ఓకే, నెయ్యి కూడా అలా మంచిగా దిట్టంగా పట్టింది, తేలుతూ ఉంది అట్లా. అలా బాగుంటుంది కదా మ్యామ్, మంచి స్వీట్ రెసిపీస్ అలా పైన నెయ్యిగా అలా ఉంటే. అవును, వావ్. కానీ అసలు మామూలుగా విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళు అంటే ఇలా ఫుడ్స్ ద్వారా అయితే ఏం దొరకదు అని అంటూ ఉంటారు కదా సాధారణంగా. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఫుడ్ ద్వారా కూడా మనం విటమిన్ డిని కంపెన్సేట్ చేసుకునేటందుకు. మాకు ఇది చేస్తుంటేనే చాలా అరోమా ఎంత బాగుంది, హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో అందుకనే ఇది మనం ఉత్సాహంగా ఉండడానికి, ఇంకా మానసిక ఆందోళన లేకుండా ఉండడానికి కూడా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. సో ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి గోంద హల్వా రెడీగా ఉంది. మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ హల్వా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, బట్ చాలా వేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా ఇది హల్వానే కానీ నవ్వులుతుంటే కొంచెం క్రంచీనెస్, కొంచెం క్రంచీగా బాబా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు మనకి డెఫిషియన్సీ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి మెడిసిన్ వేసుకుంటాం, కానీ ఇలా స్వీట్తో మనకున్న ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడం మీరు ఎక్కడైనా చూసారా? మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవడానికి మంచి రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది మా రెసిపీస్ అన్ని. సో తప్పకుండా ట్రై చేసేసేయండి విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోంద హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, గోధుమ పిండి, యాలకులు, గసగసాలు, శుంఠి పొడి, కొబ్బరి పొడి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. గోంద హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా గోంద పౌడర్లో నెయ్యి వేసి కలిపి కాసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 కప్పు బెల్లం, పాకానికి సరిపడా నీళ్లు పోసి కలిపి మరిగించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1/2 కప్పు నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు కొబ్బరి పొడి వేసి కాసేపు వేగించుకోవాలి. తరువాత 1.5 చెంచా గసగసాలు, 1 కప్పు గోధుమ పిండి వేసి వేగించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా నెయ్యిలో నానబెట్టుకున్న గోంద మిశ్రమాన్ని వేసి కొద్దిగా వేగించుకోవాలి. వేగించుకున్న గోంద మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసుకొని, అలాగే వేయించుకొని పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 చెంచా యాలకుల పొడి, 1/2 చెంచా శుంఠి పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం ఒక బౌల్లోకి తీసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పైనుంచి వేసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ సమస్యను తగ్గించే గోంద హల్వా రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. సీజన్స్ మారుతున్నప్పుడు మనకి జలుబు దగ్గు విపరీతంగా వస్తుంటుంది. సో అవన్నీ ఉపశమనం కలిగించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా. అదేంటంటే ఒక 3 టీ స్పూన్స్ ఆనియన్ జ్యూస్ అంటే ఉల్లిపాయ రసాన్ని తీసుకొని 1 టీ స్పూన్ అల్లం రసం కలుపుకొని ఉదయాన్నే పరగడుపున తాగినట్లయితే మనకి ఆ కఫంతో కూడినటువంటి దగ్గు ఉపశమనం కలుగుతుంది. అలానే ఊపిరితిత్తులు కూడా చాలా బలంగా ఉంటాయి అండ్ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. సో ఈ సీజన్ వేరియేషన్స్లో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మ్యామ్, ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో నోటిపూతతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మంచి సంజీవిని, అది కూడా ఈజీగా మనకి రోజు దొరికే పదార్థాలతోటే ఎలా చేసుకోవాలో చూపిద్దాం. ఇంతకీ ఏంటది? అదే పోక చెక్క కషాయం.
విన్నారు కదా, నోటి పూతని అరికట్టడానికి పూగా కషాయం తయారు చేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పూగా కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పోక చెక్క, నిమ్మరసం. ముందుగా ఏం చేద్దాం మ్యామ్? ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ వక్కలు ఉన్నాయి కదా, పెద్ద పెద్దగా ఉన్నాయి. కషాయం చేసేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. దీన్ని కొంచెం పీసెస్ లాగా కట్ చేసేసుకొని అంటే దంచేసుకొని ఆ తర్వాత మనం డికాక్షన్ పెట్టేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈ లోపల నేను స్టవ్ మీద వేడి నీళ్ళు కూడా పెట్టేసేయచ్చు. ఓకే, మనం పెట్టేసుకుందాం. కషాయం కోసం 2 గ్లాసెస్ వాటర్ కూడా పోసేసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పూగాని 3-4 వరకు తీసుకోవచ్చు. 3 తీసుకుంటున్నాం ప్రస్తుతానికి మనం. ఓకే, ఈ 3 పూగాని మనం చక్కగా కల్లోన్లో వేసుకొని దంచేసుకుందాం. ఓకే ఓకే. సరిపోతుందా? చూసారు కదా ఎంత చక్కగా అయిందో, ఇంత పీసెస్ గా. సో ఇవన్నీ వేసేనా? ఇవన్నీ వేసేసాను, ఇది మొత్తం వేసాను. సో ఇది రా ఫామ్ లో ఉంది కాబట్టి మనం దీనిని మంచిగా హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ మనకు పౌడర్ ఫామ్ లో మనం ఆల్రెడీ ఇంట్లోనే తయారు చేసుకొని పౌడర్ ఫామ్ లోగా పెట్టుకుంటే మాత్రం జస్ట్ ఒక పొంగు రాగానే మనం తీసేయచ్చు అన్నమాట. ఓకే, ఇది వరకు అయితే మరి మామూలుగా ఈ పోక చెక్కల్ని పెద్దవాళ్ళు అంటే మన తాతలు వాళ్ళు అందరూ ఏంటంటే టక నవ్వులేసేవాళ్ళు. మనం ఇప్పుడు దాంట్లో ఈ సహా ముక్కరు కూడా నవ్వలేము తెలుసా, అంత కాన్ఫిడెంట్ గా. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, దానికి క్రష్ చేసే ఒక మెషిన్ ఉంటుంది అనమాట. సో మాక్సిమం అందరు బ్యాగ్లలో అది ఉంటుంది. సో అన్నం తినగానే ఒక మన తమలపాకులో ఈ బీటిల్ లీవ్స్ ని కట్ చేసుకొని చక్కగా ఒక చెక్కని కట్ చేసుకొని వేసేసుకుంటున్నారు. కలర్ కూడా చూసారా ఎలా వచ్చిందో, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇది కొంచెం మరగాల హాఫ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మనం మరిగించుకున్నాం అనుకున్నాం కదా, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. 2 గ్లాసెస్ వాటర్. సో ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఇది కూడా మనం వేస్ట్ చేయని అవసరం లేదు. దీన్ని మళ్ళీ కూడా మనం ఇంకొకసారి కూడా డికాక్షన్ చేసుకోవచ్చు. అలానే లేకపోతే మంచిగా మనం డ్రై చేసేసి కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక నిమ్మ చెక్కని తీసుకొని దీనిలో పిండేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఈ కషాయం మనకి నోటిపూతతో బాధపడే వాళ్ళకి చాలా ఉపశమనం కలిగిస్తుంది. అధికమైనటువంటి పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. అలానే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మనకి గర్భాశయంలో వాపు వచ్చిన వాళ్ళకి కూడా ఈ కషాయం తాగడం వల్ల ఆ గర్భాశయ వాపు కూడా తగ్గుతుంది. అండ్ మనకి విటమిన్ సి అధికంగా ఉంటుందన్నమాట దీనిలో. సో విటమిన్ సి ఇంకా బి కాంప్లెక్స్ అనేటువంటిది ఈ కషాయంలో మనకు అధికంగా లభించడం వల్ల మనకి చిన్నపిల్లల్లో కూడా మనం ఇది ఇవ్వచ్చు అనమాట. అండ్ మనకు అల్సర్స్ వచ్చేటువంటిది 2 టైమ్స్ అనమాట. ఒకటి స్ట్రెస్తో వచ్చినటువంటి అల్సర్స్, విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి అల్సర్స్. విటమిన్ డెఫిషియన్సీ అంటే మన పోషకాహార లోపం వల్ల. సో స్ట్రెస్ వల్ల వచ్చే అల్సర్స్ని కూడా ఇది మనకి చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. ఇది మానసికమైనటువంటి ఆందోళనను కూడా తగ్గిస్తుంది అనమాట మనకి. అండ్ కషాయ రసం ఉండడం వలన ఇది మన బ్లీడింగ్ డిసార్డర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకని మనకి ఎప్పుడైనా అధికమైనటువంటి యూరిన్లో మనకు మెయిన్గా బ్లడ్ రావడం అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా అంటే మంచి బెనిఫిట్ చేస్తుంది అనమాట ఈ పూగా కషాయం అనేటువంటిది. ఇంకా మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఇది పిత్తశామకంగా పనిచేస్తుంది. మనకి వీర్య వృద్ధిని కూడా కలిగిస్తుంది అనమాట. ఓకే, కానీ అధికంగా తీసుకున్నట్లయితే మాత్రం దీని యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో డైలీ తీసుకుంటే మాత్రం స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇది మనం మెడిసిన్ ఫామ్ గా మనం మెయిన్ గా పుక్కిలించి ఉమ్మడం అట్లాంటివి చేయాలి. అండ్ ఒకవేళ డైలీ డోసేజ్ గా 10 to 15 ml వరకు తీసుకోవచ్చు. అట్లా అట్లీస్ట్ ఒక 10 to 20 days వాడచ్చు. సరిపోతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి పూగా కషాయం రెడీగా ఉంది.
సో చూసారు కదా పూగా కషాయం గురించి ఇంకా మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మేడం చెప్పేశారు కాబట్టి. మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే పూగా కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పూగా కషాయం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పోక చెక్క, నిమ్మరసం. పూగా కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. కల్వం తీసుకొని అందులో 4 పోక చెక్కలను వేసి దంచుకొని ఆ మిశ్రమాన్ని వేడైన నీళ్ళల్లో వేసి కాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక నీళ్లు సగం అయ్యే వరకు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాసులోకి వడపోసుకొని 1 చెంచా నిమ్మరసాన్ని పిండితే నోటిపూతను, గర్భాశయ వాపును తగ్గించి విటమిన్ సిను అందించి మానసిక ఆందోళనను తగ్గించే పూగా కషాయం రెడీ. ఈ రోజు చూపించిన రెసిపీ కానీ, ఈ సంజీవని లాంటి ఔషధాన్ని కానీ ఎవరైతే అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీని అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా రెసిపీస్ మేము మీకు అందిస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.